గాలి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, డాక్టర్ గోపీనాథ్ గారు, మిగిలిన ప్రముఖులు, మీరు చక్కని అన్నదమ్ముల్లా షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లు శాస్త్రీయంగా పంచుకుందాం. చాలా సంతోషకరమైనటువంటి క్యాప్షన్ తోటి మీరు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆంధ్ర ఏరియాలో ఎప్పుడు ఎవరు ఇలాంటి కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి ముందుకు ఎవరు రాలా. వాళ్ళు అందరూ వ్యతిరేక ఉద్యమంలోనే ఉన్నారు. ఒకళ్ళు అనుకూల ఉద్యమము, ఇంకొకళ్ళు వ్యతిరేక ఉద్యమం. మాదిగలందరూ అనుకూల ఉద్యమం, మాలలందరూ వ్యతిరేక ఉద్యమం. ఇది అంతేగాని చర్చ లేదు. ఇప్పుడు చాలా ఫండమెంటల్, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎలా అంటే, ఒక సమస్య, కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, ఎవరు మాట్లాడుకుంటారు? కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటారు. కుటుంబ సభ్యులు చెయ్యి దాటిపోతే ఎవరైనా పెద్దలను పిలిపించుకొని మాట్లాడుకుంటారు. ఇక్కడ డిప్లొమాటిక్గా చెప్తాను నేను, మీ రాజ్యాంగ నిపుణులు ఇవన్నీ, అసలు రాజ్యాంగంతో గ్రామాల్లో రాజ్యాంగం గురించి ఎవరికైనా తెలుసా? మేధావులకే తెలియదు కదా. వాడు రోజుకో రకమైన జడ్జిమెంట్లు ఇస్తున్నారు కదా. సో ఈ కాదు, ఊర్లలో సమస్యలు ఉంటాయి, కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఆ సమస్యలు పరిష్కరించుకుంటూనే వస్తున్నారు. చదువు లేకపోయినా పరిష్కరించుకున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవ సమాజం పుట్టినప్పటి నుంచి వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పరిధిలో వాళ్ళు పరిష్కరించుకుంటున్నారు. అది సాధ్యపడినప్పుడు ఇతరుల సహకారం పొందుతున్నారు. ఇదేమిటండి, మన సమస్య వచ్చేసి సుప్రీంకోర్టు, రేపొద్దున యుఎన్ కూడా వెళ్తుంది. అంటే మనం తెలుగు కళలమయ్యాం కదా. We know what is a Supreme Court, you know what is a UNO, and you have got the writing skills and all this. So you will go anywhere you want to go. ఇది సరైనటువంటి పద్ధతి అని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో ఇదే సరైన పద్ధతి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చిన్న ఏమంటారు మెలిక. మరి ఇది ఇప్పుడే ఎందుకు అయ్యింది? ఉద్యమం ఎప్పటి నుంచో జరుగుతుందిగా. వర్గీకరణ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేటగరైజేషన్కి అనుకూలంగా ఇచ్చింది కాబట్టి ఈ చర్చ వచ్చింది, లేకపోతే రాదు. అలాగే నో 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 ఇప్పుడు నా ఒపీనియన్ నన్ను చెప్పనే ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే ఇంతకన్నా చాలా గొప్పగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. నాకే గొప్ప ఆలోచనలు వస్తాయని నేనేం చెప్పట్లేదు. ఇక్కడ నేనే చాలా గొప్పగా చేశానని చెప్తానికి కూడా రాలేదు. నా థాట్ ప్రాసెస్ నేను చెప్తున్నా, మీ థాట్ ప్రాసెస్ మీకు ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గోపీనాథ్ గారు ఏం చెప్పారు? సేమ్ థింగ్ అదే, ఆయన కూడా అదే చెప్పారు. ఏమన్నారు? నా అభిప్రాయం నేను చెప్తున్నాను. సో వీ హ్యావ్ టు అగ్రీ టు డిసగ్రీ. అప్పుడు అదేదో శత్రు వైఖరి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొట్లాడుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంచేత ఇంకోటి ఏంటంటే, చాలా చిన్నదాన్ని ముడులేసి అది జటిలమైనటువంటి సమస్యగా తయారు చేసి 7 మంది సుప్రీంకోర్టు జడ్జి కూర్చుని వారం రోజులు కూర్చొని డిస్కషన్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. ఇంట్లో సమస్యను తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో చర్చించాల్సిన సబ్జెక్ట్ అయితే కానీ కాదు. ఎందుకంటే మనమేం పాకిస్తాన్తో యుద్ధం చేయట్లేదు, బంగ్లాదేశ్తో యుద్ధం చేయట్లేదు, లేదంటే భూముల కోసం యుద్ధం చేయట్లేదు, సంపద కోసం యుద్ధం చేయట్లేదు. ఇదేదీ లేదు. ఇదేదీ లేని దానికి ఇంత కేటగరైజేషన్ వచ్చిందంటే అప్పుడే ఎప్పుడు 2000లో వచ్చింది కదా. 2000లో వచ్చినప్పుడు నేను ఒక పుస్తకం రాశా. అరే
అక్కడ పరిస్థితి చెప్తున్నాను. మీ మీ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ మా పరిస్థితులు ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోపినాథ్ గారు, నేను ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పుడు మాదిగ కులం నుంచి మా 150 మంది ఎంబీబీఎస్లో అడ్మిషన్స్ ఉంటాయి. అందులో 24 ఎస్సీ. ఈ మాదిగ వాళ్ళందరూ కూడా దాని మీద ఉద్యమం చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ఏవో రకరకాలుగా చేశారు. సో వీటికి వాళ్ళకు తోచినటువంటి పద్ధతుల్లో ఆ కాలంలో వాళ్ళు చేశారు. అయితే అది ఒక ఉద్యమ రూపాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడమో, దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయడం ఇలాంటివి చేస్తుండకపోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జరిగాయి. సో ఇప్పుడు మేము స్టడీ చేసాం. మేము స్టడీ చేసినప్పుడు ఎలా ఉందంటే, మెడికల్ కాలేజీలో టీచింగ్ పోస్టుల్లో 85 మంది ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటే అందులో 3 మాత్రం మాదిగా ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ మాలలు ఉన్నారు. ఒక్కడు రెల్లి క్యాస్ట్ ఉన్నాడు. ఓన్లీ 1 రెల్లి క్యాస్ట్, 3 మాదిగా క్యాస్ట్, మిగిలిన వాళ్ళందరూ మాల క్యాస్ట్ ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇక్కడ వేరేగా ఉండొచ్చు. మేము అక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఇది తెలుసు, మేము స్టడీ చేసాం కాబట్టి మాకు ఇది తెలుసు. సో ఇది ఇలా ఉన్నప్పుడు మేము ఏమన్నామంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు పాపులేషన్. పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఇలాగే. ఆంధ్ర ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. అక్కడ 4 ఎంపీ సీట్లు ఉంటే 4 మాలలకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యే సీట్లు 26 ఎన్నో ఉన్నాయి. ఇక్కడ 26 ఉంటే మాదిగలకి 6 7 ఇస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ మేము రైజ్ చేసినటువంటి ఇష్యూ ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు పాపులేషన్. దేనికైనా బేసిస్ అదే కదా. ఇప్పుడు గోవా ఉందనుకోండి, గోవాలో ఒకడే ఎంపీ ఉంటాడు. లేదా సిక్కిం ఉంటుంది, చిన్న స్టేటు, బట్ దానికి స్టేట్ హుడ్ ఉంది కదా, ఒకే ఎంపీ ఉండొచ్చు. ఏదో మణిపూర్ తీసుకోండి, మణిపూర్లో ఒకడే ఉండొచ్చు. అక్కడ పాపులేషన్ అది. సో కొన్ని చోట్ల పాపులేషన్ ఎక్కువ ఉన్నది, కొన్ని చోట్ల పాపులేషన్ తక్కువ ఉన్నది. ఇట్లా డిఫరెంట్గా ఉంది. సో కనీసము అక్కడ ఆ పాపులేషన్ తగినటువంటి రిప్రజెంటేషన్ ఉండడం న్యాయమని నేను అనుకుంటున్నాను. అది న్యాయమని నేను రాశాను. ఎవరికి వ్యతిరేకంగా చెప్పిన మాటలు కాదు ఇవి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎవరెంత ఉన్నారో వాళ్ళకి అంత ఇవ్వడం న్యాయము అనేది మా వాదన. దాన్ని సమర్థిస్తున్నటువంటి మీ ఆర్గనైజేషన్ని నేను అభినందిస్తున్నాను. మీరు పెట్టినటువంటి ఆర్గనైజేషన్. ఓకే. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మాల మహానాడు, మాదిగ దండోరా వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఈ కమ్యూనిస్టుల నుంచి వచ్చింది. చాలా విచిత్రంగా ఉంది నాకు. చాలా విచిత్రంగా ఉంది. వీళ్ళు దేశాన్ని విముక్తి చేస్తాము, ఈ సమాజాన్ని మారుస్తామనే వాళ్ళు ఒకటి వెళ్ళి మాల మహానాడులో జాయిన్ అయితే, ఒకటేమో మాదిగ దండోరాలో జాయిన్ అయ్యారు. సో అప్పుడు శత్రువు వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళు చేస్తారు. ఆ డ్యూటీ ఆడు చేస్తున్నాడు కదా. మన డ్యూటీ ఏంటి? మన డ్యూటీ ఏం చేయాలి? మనం ఏం చేయాలి? యునైట్ ద మెనీ, అపోజ్ ద ఫ్యూ అండ్ క్రష్ ద ఎనిమీ 1 by 1 అనేటటువంటి ఒక ఇది ఉంది. సో ఇప్పుడు మరి ఈ విధానం వలన యునైట్ అవుతామా? డిప్లొమాటిక్ ఆలోచించండి మీరు. ఇది కాదు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని తెలుగుదేశం వాళ్ళు అనుకున్నప్పుడు వాడి బలం చాలదు. వాడు ఏం చేశాడు? వాడు పోయి జనసేన వాడిని కలుపుకున్నాడు, బీజేపీ వాళ్ళని కలుపుకున్నాడు. సో వాడికి పవర్ వచ్చింది.
అంటే వాళ్ళందరూ ఏమన్నా అన్నదమ్ములా లేకపోతే ఇంకేదైనా వేరే బంధుత్వాలు ఏమైనా ఉన్నాయా? దే వాంట్ టు క్యాప్చర్ ద పవర్ క్యాప్చర్ చేయడం కోసం పవర్ పొందాలి అని అంటే కొన్ని పద్ధతులు కావాలి కాబట్టి ఆ పద్ధతులను వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఓకే, అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రాలో ఎవడరా నువ్వు, మాది కూడా నువ్వు కూడా మాట్లాడతావా? నీకు కూడా మాట్లాడే ఇది ఉందా? అసలు రికగ్నైజ్ చేయనటువంటి పరిస్థితి ఉంటే ఎలాగుంటుంది ఎదుటివాడికి? ఒక మీటింగ్ కూర్చున్నాం ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ దళితుల గురించి మాట్లాడుతున్నాము, దేశం గురించి మాట్లాడుతున్నాము, సమాజం పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్నాము, విప్లవాల గురించి మాట్లాడుతున్నాము. అందరూ ఒకే కులంలో కూర్చొని మాట్లాడితే ఏమంటారు? ఇప్పుడు అంటలేదు కమ్యూనిస్టులని, రెడ్డి కమ్యూనిస్టులు కమ్మ కమ్యూనిస్టులు అంటున్నారు కదా. కామ్రేడ్ అంటే కమ్మ ప్లస్ రెడ్డి అట. కమ్మ ప్లస్ రెడ్డి ఈజ్ ఈక్వల్ టు కామ్రేడ్స్ అంటారు. పబ్లిక్ గుడ్డోళ్ళు కాదు కదా, చూస్తూ ఉంటారు కదా. అందరూ వాళ్ళే ఉన్నప్పుడు మరి అనరా? సో ఇలాంటి విధానాలు అక్కడ అవలంబించడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. అది మీ స్థాయిలో మీరు కూడా చెప్పండి. ఎవరైనా అంతే కదా, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు నువ్వు ఎక్కువ ఉంటే తీసుకో, నువ్వు ఎంత ఉంటే అంత తీసుకో అనేది దానికి ఎవరైనా ఆమోదించాలి కదా. ప్రపంచంలో ఎవరైనా ఆమోదించాలి కదా. నువ్వెవడరా అసలు మాట్లాడడానికి, నీకేంటి అనే విధానం మంచిది కాదు కదా. వాడు ఏం చేశాడు? వాడు జనసేన వాడిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చాడు, లేదా ఇంకో పదవి ఇస్తాడు. ఇదిగో నీకు ఈ పదవి ఇస్తాను, నాకు సపోర్ట్ చేయ అంటాడు. ఇక్కడ ఎలా ఉందంటే మాకు మీకు ఏమి ఇవ్వం, మాకు మా నాయకత్వాన్ని నువ్వు అంగీకరించాలి అనే విధానం ఎంతవరకు అది ముందుకు నడుస్తుందా? ముందుకు నడిచే ఆలోచన కాదు, అది ప్రాక్టికల్గా జరిగేది అంతకన్నా కాదు. అందుచేత ఏంటంటే ఇంక్లూజివ్గా మనం ఉండాలి అని అనుకున్నప్పుడు అందరినీ కలుపుకోవాలి. ఇప్పుడే బ్రదరు అని పేరు నాకు తెలియదు, చాలా ఆనందిస్తున్నాను, నేను చాలా ఆనందిస్తున్నాను వెంకటేష్ గారు రావడము, ఆయన మాట్లాడటము ఇవన్నీ. ఎందుకంటే ఈ నాయకులని చెప్పుకునే వాళ్ళకి క్యాస్ట్ల పేర్లు కూడా తెలియదు వీళ్ళకి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్ సర్టిఫికెట్, మా ఆవిడ మోచి, ఆమెది కాస్ట్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి సంతకం పెట్టమంటే మోచియా అదేంటది అని అడిగినటువంటి ఎస్సీ లీడర్లు ఉన్నారు. మరి ఏం చెప్పాలి వాళ్ళకి? అంటే లిస్టులో ఎవరున్నారో కూడా తెలియదు వీళ్ళకి, కానీ వాళ్ళు లీడర్లే. వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంటే చిత్తశుద్ధి లేనటువంటి నాయకులు. మరి ఒప్పుకోవాలనే మాట అసలు నాకు అస్సలు ఇష్టం లేని మాట అది. ఉప అంటే ఎవరికి సబార్డినేటెడ్? ఉప అంటే సబార్డినేటే కదా. డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ సబార్డినేషన్ అది, సబార్డినేషన్ అది, అంతే కదా. అది యాక్సెప్టబుల్ కాదు. అది ఎవరి కులం వాళ్ళకే గొప్ప, దానికి మనం ఏం చేయగలం? మనం ఏమీ కావాలని పుట్టలేదు కదా, పలానా కులంలో నాకు ఇవ్వండి అని తీసుకోలేదు కదా. ఇవి చదువుకుంటే ఈ కులం వస్తుందని కూడా లేదు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక డిప్లొమాటిక్గా అన్నాను కదా నేను, డిప్లొమాటిక్గా మనం ఒక పవర్ఫుల్ గ్రూప్గా కావాలి అని అనుకుంటే మనం మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఇంక్లూజన్. అందరూ మాట్లాడతారు మళ్ళీ అక్కడ ఇంక్లూజివ్నెస్ గురించి అందరూ మాట్లాడతారండి. మాకు అందరూ మాట్లాడతారు. సో అందరం మాట్లాడేవాళ్ళే ఇంక్లూజివ్నెస్ గురించి. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు ఒక బ్రాడ్ ప్లాన్ నీకు ఉన్నప్పుడు, ఇప్పుడు స్వాతంత్ర పోరాటం తీసుకోండి, స్వాతంత్ర పోరాటం తీసుకుంటే స్వతంత్రం రావాలంటే ఒక పెద్ద శత్రువుని నువ్వు ఢీకోవాలి. బ్రిటిష్ వాళ్ళు అనేటటువంటి ఒక పెద్ద శత్రువుని నువ్వు ఢీకోవాలి. నువ్వు ఢీకోవాలంటే ఏం చేయాలి? అందరినీ కలుపుకోవాలి. అందరినీ కలుపుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఏదో గుర్తింపు ఇవ్వాలి.
అరే బాబు నీకు జాయింట్ సెక్రటరీ ఇస్తాము, లేకపోతే నీకు వైస్ చైర్మన్ ఇస్తాము, లేకపోతే ఇంకోటి ఇస్తాము, నీకు ఇంకో పదవి ఇస్తామని ఏదో ఇస్తే కదా వాళ్ళు వస్తారు, లేకుంటే ఎందుకు వస్తారు? సో అలాంటి ఇంక్లూజివ్ మెథడాలజీని మనం ఫాలో అవ్వకుండా నేను చెప్పిందే కరెక్ట్, అన్నీ నాకే తెలుసు, నువ్వు కూడా మాట్లాడేవాడు అయ్యావా అనే ధోరణి, అది పెత్తందారీతనమే కదా. బాపనోళ్ళు చెప్పింది అదే కదా. నేను కొంతమంది కొన్ని సందర్భాల్లో నేను కొన్ని విషయాలు చెప్తే మీరు చెప్పేదానికి ఆధారం ఏంటండి అన్నాడు. సరే ఓకే, నీకు ఆధారం కావాలి కదా. బాపనోడు అన్నాడు మేమే భూసురులు అని చెప్పాడు. నువ్వు ఎప్పుడన్నా అడిగావా? నువ్వు భూసురుడు ఎలాగయ్యావరా అని నువ్వు అడిగావా? నువ్వు ఎవరికి భూసురుడు, ఎలాగ భూసురుడు అయ్యావు నువ్వు ఎప్పుడు అడగలేదు కదా. ఏదైనా ఒక చట్టం చేయాలంటే ఏం చేస్తున్నాము? చట్టం చేయాలంటే ఇవాళ పార్లమెంటరీ మెథడ్ ఏంటి? ప్రపోజ్ చేస్తారు ఒక దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత అందరూ మెజారిటీ ఆమోదంతో చట్టం జరుగుతుంది. మరి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఎవడో రాసేసుకుంటే, నన్నే రాసేస్తే అది కరెక్టా? లేకపోతే వ్యాసుడు రాసేస్తే కరెక్టా? లేకపోతే వాల్మీకి రాసేస్తే అది అందరికి ఆమోదయోగ్యం అవుతుందా? అదేమి లేని పద్ధతులు ఈ రోజున కావాలంటే కుదరదు. ఇప్పుడు మనం ఉన్నది ప్రజాస్వామిక విధానంలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ ఏంటంటే ఇంక్లూజివ్గా ఉండాలి. ఎక్స్క్లూజివ్గా ఉంటాను అంటే కుదరదు. దానివల్ల అది ఫలితాలు రావు. సో నిజంగానే నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అన్నదమ్ముల్లా షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్ శాస్త్రీయంగా పంచుకుందాం, కరెక్ట్, అంతే కదా. ఏదైనా అంతే, శాస్త్రీయంగా పంచుకుంటేనే, శాస్త్రీయంగా చేస్తేనే ఏదైనా దానికి ఒక బేసిస్ ఉండాలి కదా. ఏది చేయాలన్నా ఒక బేసిస్ ఉండాలి. బేసిస్ లేకుండా ఎట్లా చేస్తారు? ఏది చేసి నేను నిలబడదు అది. కాబట్టి మంచి కార్యక్రమం. యాక్చువల్గా నేను డ్రాప్ అయిపోయాను. కారణం ఏంటంటే నాకు ఇన్విటేషన్ మీరు పెట్టలేదు, నిన్న పెట్టారు. నిన్న పెడితే ఇవాళ ఎలా రాగలను నేను? బట్ మాట ఇచ్చాను కదా మీకు వస్తానని. సో వస్తానన్నాను, తీరా అవును, అందుకే వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.